జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాల్సిందన్న సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి. కళలు సంస్కారాన్ని, మానవతా విలువలను ప్రబోధిస్తాయని తెలిపిన ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు. ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ పేరు మీద జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో గత 22 రోజులుగా ఒంగోలులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలియజేశారు. ఒంగోలు నగరంలోని కొండయ్య బంకు రోడ్డు వద్ద 22వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మేయర్ చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం ఒంగోలు నగరంలో నిత్యం పేదలకు, కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో మేయర్ గంగాడ సుజాతను ఘనంగా సత్కరించారు. అంతే అంతే టైం స్టార్ట్ చేయొచ్చు. నేను కూడా కనపడాలి కలుగుతాను. బాగున్నా మళ్ళీ ఇచ్చుకుంటారులే. సెకండ్ ఆగా మళ్ళీ ఇచ్చుకోలేదు అప్పుడే మళ్ళీ రాండి సార్లు కోసం
చూడండి నాగేంద్ర అన్న ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం 22వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒంగోలు ప్రథమ పౌరురాలైన గంగాడ సుజాత గారు మేయర్ అయినటువంటి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి గారు, అలాగే టీడీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు, వీరు ముగ్గురు అతిథులుగా వచ్చారు. వారు ఈ కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషంతో అందరికీ వడ్డించి ఈ భోజన కార్యక్రమాల ఏర్పాట్లు చూసి సంతోషపడి ఈ అంతా ఏర్పాట్లు బాగున్నాయని సంతోషంగా ఉన్నారు. వారు ఎల్లవేళలు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారిని కూడా అందరినీ అభినందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఒంగోలులో కొండయ్య బంకు దగ్గర డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు మీదుగా నిర్వహించినటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన జడా బాలనాగేంద్ర గారికి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి అదివరకు రోజుల్లో అయితే మరి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మరి డొక్కా సీతమ్మ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మరి వారి ఇంటికి వచ్చిన అందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేసినటువంటి గొప్ప ఘనత డొక్కా సీతమ్మ గారు. వారి యొక్క స్ఫూర్తిగా మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ మరి ముందుకు వచ్చి దాదాపుగా 22 రోజులుగా మరి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. దాన్ని కూడా మరి మా పసుపులేటి శ్రీనివాస్ గారు కూడా దానికి డొనేషన్ చేయడము, అలాగే చాలామంది నగరంలో ఉన్న పెద్దలు కూడా డొనేట్ చేస్తూ వారు సహకరిస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి నా చేతుల మీదుగా ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి మన జడా బాలనాగేంద్ర గారికి అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలని సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి అన్నారు. పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల ప్రాంగణం నందు మెగా స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం నిర్వహించారు. ముందుగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడల నందు 108 టీంలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడల నందు 96 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ మెగా స్పోర్ట్స్ వీక్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గెలుపొందిన వారిని కూడా ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డితో పాటు డైరెక్టర్లు శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ సురేష్, ప్రిన్సిపల్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రే మధ్యలో నుంచి కదరా, ఇటు కూడా బావచ్చు. సీనియర్ లక్ష్మణ్ ఇటు సీనియర్ రెడీగా పెట్టుకో. చూసుకోండమ్మా, సరిపడతారు. మీరే సెక్షన్ రా చిన్న, మీరే సెక్షన్ LT4. ఇది LT4ఏగా. మీరు నిలబడి LT5 కొత్త లైన్ పెట్టి. సెవెన్ పంపించండి ఇటు పక్కకి. పంపించండి వచ్చేసారు. రే రా వెనక్కి LT8 నిలబడి. LT8 3 లైన్లు పెట్టి. LT8 7 లైన్ పెట్టి. రే 7 లైన్ పెట్టి. స్ట్రైట్గా లైన్లో మీరు ఇచ్చినటువంటి ప్లేస్లో నిల్చోవాలి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా
డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి ఎక్కడ కూడా. దయచేసి మళ్ళీ ఈ డిసిప్లైన్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ మళ్ళీ ఉపయోగించుకోకుండా చూసుకోవాలి. అందరూ ఎవరు కూడా చూడట్లేదులే అనేటటువంటిది వద్దు. సో అనుకున్న దాని ప్రకారం ఉదయం 8 దాకా కూడా వర్షం పడుతుంది బాగా, 8:09 దాకా కూడా. దాని తర్వాత మనం మ్యాచెస్ జరగడానికి కానీ ప్రోగ్రామ్ జరగడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరందరూ రండి. స్పోర్ట్స్ వీక్ జ్యోతిని వెలిగించాలి. ఓకే సార్. క్యాంపస్ రిప్రజెంట్ చేసేటటువంటి పిల్లలు అవుతున్నారు. కదా 8 రోజులు ఇక్కడ మధ్యలో నిలబడ్డాళ్ళు పని కొంచెం పక్క జరగండి. మళ్ళీ మారిపోతుంది, ఈవెన్ మారిపోతుంది. Wisdom, Southern, Travesty. అరే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేటప్పుడు ఎవరు చప్పట్లు కొట్టద్దు. హలో వెళ్ళా ఎంతసేపు పట్టుద్ది అంటాడుకు వచ్చేలాక? సెల్యూట్. ఇది మనం పుట్టినటువంటి గడ్డకి మనం ఇచ్చినటువంటి గౌరవం. నెక్స్ట్ మనం చదువుతున్నటువంటి విద్యా సంస్థలకి మనం నాకంటే వాయిస్ అందుకు కాకముందే Order! Salute! Order! తగ్గించాలి. చెప్పు వాళ్ళకి చెప్పు భయ్యా ఇట్లా సార్ నోట్ చేయాలా
ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని పురస్కరించుకొని ఈరోజు మనం మెగా గేమ్స్ స్పోర్ట్స్ ఒకటి మన శ్రీ సరస్వతి కాలేజీలో స్టార్ట్ చేసాము. మరి ఈ గేమ్స్ అనేవి చదువులో ఒక భాగము. ఈ గేమ్స్ వలన పిల్లలకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో మరి ఈ గేమ్స్ ప్రతి విద్యా సంస్థలో జరపటం ఆనవాయితీ. ఇది ఒక టైం టేబుల్లో కూడా ఒక షెడ్యూల్ గేమ్స్కి ప్రతి వారము ఒక 2 పీరియడ్స్ 3 పీరియడ్స్ మరి అరేంజ్ చేయటం జరుగుతుంది. ఈ గేమ్స్ వలన పిల్లలకి మానసిక ఉత్తేజము, శారీరక దృఢత్వము మరి ఏర్పడటమే కాకుండా హెల్దీగా ఉండటానికి, కొంత సంతోషాన్ని తీసుకోవడానికి, ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడడానికి, ఒక టీం వర్క్గా మరి పిల్లలు ఎట్లా గెలుపు అనేది తీసుకోవాలి అనే దానికి ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎక్కువ మంది పిల్లలు ఓటమిని తట్టుకోలేరు. ఎందుకంటే జనరల్గా విద్యార్థులు సంవత్సరం లాస్ట్లోనో లేకపోతే 10th క్లాస్లోనో ఒకసారి ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతేనో లేకపోతే ఫెయిల్ అయిపోతేనో అది మొట్టమొదటి ఓటమిలాగా భావించి పిల్లలు చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడే మరి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఇలాంటి గేమ్స్ జరిగినప్పుడు మరి ప్రతిరోజు గేమ్స్ జరిగినప్పుడు ప్రతిరోజు పిల్లవాడు ఓడిపోవటము, గెలవడము అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గెలిపోవటములు అనేవి వారికి అలవాటు పడతాయి. మరి ఓడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఎందుకు ఓడిపోయాము, మనం టీం వర్క్ చేయలేకపోయాము, ఎట్లా చేస్తే మనం ఈసారి రేపు ఆడబోయే గేమ్స్లో మనం సక్సెస్ అవుతాము అని ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక టీం వర్క్ తయారు చేసుకోవడము జరుగుతుంది. అట్లానే మరి గెలిచినప్పుడు కూడా గెలిపోవటములు మరి ఫ్రెండ్లీగా తీసుకొని మరి గెలిచిన వారు మరి టాలెంట్ ఉన్న పర్సన్స్ గెలుస్తారు. మరి టాలెంట్ తగ్గిన వాళ్ళు ఓడటానికి మన అందరం కూడా ఇష్టపడాలి. టాలెంటెడ్ని మనం ప్రోత్సహించాలి. మరి ఈ గెలిపోవటములు గెలిచిన వ్యక్తి మరి మన ఫ్రెండే అన్నట్టుగా ఓడిపోయే వాళ్ళు కూడా మరి అట్లా భావించినప్పుడు పిల్లల్లో స్నేహభావం పెంపొందుతుంది. మరి ఈ గెలిపోవటములకి అలవాటు పడ్డప్పుడే పిల్లవాడు మున్ముందు కూడా భవిష్యత్తులో లేదంటే అతని లైఫ్లో ఎన్నో రకముల ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడటానికి మరి విద్యార్థి దశలోనే ఈ గేమ్స్ ద్వారా మరి ఓటమి గెలుపుకి పునాది అనుకుని భావించి మరి కష్టపడ్డప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. మేము ఇంత మెగా మరి ఈ స్పోర్ట్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మరి స్టూడెంట్స్ మరి టీవీల్లో పెద్ద పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ చూస్తూ ఉంటారు. మరి ఆ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ అరేంజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక టైంలో మరి విద్యార్థి దశ నుంచే వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళకు కూడా మరి వీళ్ళు కూడా ముందు ఫ్యూచర్లో మరి భావిత పరులు వీళ్ళే కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి మేనేజ్మెంట్ కానీ ఎప్పుడైనా వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు ఒక రకమైన అవగాహన కోసం కూడా ఇది పిల్లలకు ఉపయోగపడుద్దని మేము మరి ఒక 4 రోజులు మరి ఒక వారం రోజుల నుంచి మరి డైరెక్టర్స్ గణేష్ సారు, శంకర్ సారు, మా సిఓ సారు వీళ్ళందరూ మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ మరి నిత్యము కష్టపడి మరి వారం రోజుల నుంచి ఒక ప్లాన్ చేసి మరి ఒక 92 టీములు 108 గేమ్స్ ఏదో పెట్టారు. మరి ఇన్ని టీములు తయారు చేసి ఇంతమందిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ జరిగినట్టుగా ఇది అరేంజ్ చేయాలంటే దీని వెనక ఎంత తతంగం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇదంతా స్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా తీసుకొని ముందు మరి ఇలాంటి కార్యక్రమాలు మా స్టూడెంట్స్ కూడా చేయాలని, వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని నేను దేవుని కోరుకుంటూ వాళ్ళందరికీ మరి ఆ శక్తియుక్తులను దేవుడు ప్రసాదించాలని నేను మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు అన్నారు.
తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ల వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కర్నూలు రోడ్ అన్నా క్యాంటీన్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద అన్నా క్యాంటీన్ నందు ఒంగోలు 1వ పట్టణ సీఏ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు నగరంలో ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ తెరిచేంత వరకు దాతల సహాయంతో భోజన వసతిని కల్పించాలని కృతనిశ్చయంతో దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు భోజన సదుపాయం కల్పించిన టీడీపీ నగర కమిటీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నండూరి చంద్ర, పల్లపోతు దుర్గాప్రసాద్ తదితరులు నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవసరం లేదు ఈ రుచి పెట్టుకోవడమే. పక్కరా
సాంబార్ అనుకుంటావా? కళలు సంస్కారాన్ని మానవతా విలువలను ప్రబోధిస్తాయని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళానిలయాన్ని ప్రారంభించారు. కళానిలయం ద్వారా సంగీతం, నృత్యం, నటన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు కరవాది సాయి శరణ్య, కరవాది సాయి శ్రావ్యలను అభినందించారు. స్వర్గీయ రాఘవకు ఎన్టీఆర్ కళా పరిషత్ సుదీర్ఘకాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. పౌరాణిక పాత్ర పోయించడంలో సిద్ధహస్తుడని హరిబాబుని కొనియాడారు. కరవాది రాఘవ కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని, కరవాది వెంకటేశ్వర్లు స్వాతంత్ర సమరయోధులుగా స్వాతంత్ర పోరాటంలో పనిచేశారని సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకళా ప్రకాశం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత చిట్టా వెంకట శివప్రసాద్, నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారులను ఘనంగా సత్కరించారు. కర్మ కాలేజీ అంటేనే కళారంగానికి వచ్చినటువంటి వాడిని. అక్కడ ఎంఏ సత్యనారాయణ గారితో మరుగులు శ్రీ నళిని ప్రియ కూచిపూడి చిట్టా శివప్రసాద్ చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. రండి గురువు గారు. చేసుకుంటున్నటువంటి రోజుల్లో ఈ కళా నిలయం అనేది ఏర్పాటు చేయడం ఉంది. కానీ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలన్న, ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలన్న, సంస్కారం నేర్పించాలన్న కళల ద్వారానే అది సంభవిస్తుంది. అటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ కళా పరిషత్తుని, వారి కళా నిలయాన్ని కూడా ఏర్పాటు చేయడం. వారి యొక్క మంచి ఆశయాన్ని మనందరం కూడా కళాశాల ద్వారా వారి కుటుంబ సభ్యులందరినీ మనం ఒకసారి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ప్రకాశం జిల్లా అనంటే కళలకు కాణాచి అంటారు. కళలకు పెట్టింది పేరు. ఆ రోజు కవిత్రయంలో ఎర్రన్న, అలాగే సంగీత త్రయంలో త్యాగరాజస్వామి, అలాగే మనకి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మన మంగళపల్లి బాలసుబ్రహ్మణ్య. అటువంటి ప్రకాశం జిల్లా ఈరోజు జిల్లాల వారీగా కొన్ని వెళ్ళిపోయినాడని, శరీరాలు వేరు ఆత్మ ఒక్కటే అన్నటువంటి భావంతో మన ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మన ప్రకాశం జిల్లాలోనే ఈ కళాకారుల యొక్క ఆత్మ అంతా ఒక్కటిగానే మనం భావించి ఈరోజు ఈ నాటక కళా నిలయాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాకి నాటక రంగంలో, అలాగే నాటక పరిషత్ నిర్వహణలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రతినిధి తీసుకొచ్చినటువంటి ప్రజలు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు గారు. ఎందుకంటే నాటక రంగంలో ఇన్ని ప్రయోగాలు చేయొచ్చా అన్నటువంటి ప్రయోగాన్ని 30 రోజుల పాటు ఒంగోలులో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పండగలాగా, ఒక ఉత్సవంలాగా ఎవరికి వాళ్ళు ఇది ఒక తిరణాల కాబట్టి ఇది ఒక మనది, ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే మనది అన్నటువంటి భావన అందరిలో కల్పించినటువంటి ఒక గొప్ప ఆలోచన మన ఈదర హరిబాబు గారు. అటువంటి అద్భుతమైనటువంటి నాటకాలని మనం ఎన్నో నాటకాలు ఒక 360 డిగ్రీస్ లో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి చుట్టూ ఎటు స్టేజ్ ఒక ఈ స్టేజ్ మీద నాటకం ఆడేటువంటి కూడా తర్వాత పక్క స్టేజ్ మీద నాటకం, ఆ స్టేజ్ మీద నాటకం, ఈ స్టేజ్ మీద కొన్ని లక్షల రూపాయలు దానికోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తి మన ఈదర హరిబాబు. కాబట్టి ఈరోజు కళారంగం అంటే ప్రకాశం జిల్లాలోనే మన వైపు చూస్తున్నారంటే ఇటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల వల్లే మన ప్రకాశం
ప్రకాశం జిల్లాకి ఇంతటి ఖ్యాతి రావాల్సింది. వారి యొక్క అద్భుతమైనటువంటి హస్తాలతో ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రారంభించుకోవడం అనేది గొప్ప. వారికి చక్కగా కొత్త వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఒంగోలు నంది అవార్డు జరుపుకున్నటువంటి కళాకారులు వీళ్ళు ముగ్గురు కూడా నృత్యాన్ని ప్రదర్శిస్తున్న శివకుమారి గారికి ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళాశాల వారు వీరికి సన్మానం చేయబడింది. వారి గౌరవంగా కూడా భావిస్తూ ఉన్నారు. పొడు శ్రీనివాసు గారికి తత్కాలం చెప్తే ఆయన ఇప్పటికీ ఒక ఈ వేదిక, ఈ సందర్భం, ఈ సమయం మీకు తెలుసుంది. 5 నిమిషాలు వాటిలో ముందుగా వచ్చిన ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. రెండవ అంశం, ఇవాళ పునాది దేవకన్య కాలం నుండి చాలా బాగా నృత్యం చేశారు. వారందరికీ ఆశీర్వాదాలు. మూడవ అంశం, నా ప్రియ శిష్యుడు, కాలేజీలో నా జూనియర్ రాఘవన్ గురించి ఒక జ్ఞాపకం. తదుపరి ఎన్టీఆర్ ప్రొడక్షన్ సేవకి ఒక అభినందన. తదుపరి రాఘవ కూచిపూడి సంగీత కళానిలయాన్ని గురించి అది ఈరోజు ఆరంభిస్తున్నాం కాబట్టి దానికి శుభాకాంక్షలు. ఈ వేదిక ఇదొక పవిత్రమైన శక్తి స్థాయిలో ఈ వేదిక మీద ఇవాళ అంతా కూడా నృత్యం తింటూ ఉండదు. దీంట్లో పార్టిసిపేట్ కూడా ఒక రకంగా సో పవిత్రమైన వేదిక. రెండవది ఈ సమయం చాలా రాత్రి 8 గంటలంటే ఎంత మంచి సమయం కాదు. చాలా చల్లని వాతావరణం. ఇలాంటి సందర్భం మామూలు సందర్భంలో కళా నిలయాన్ని స్థాపిస్తున్న సందర్భం చాలా మంచి సందర్భం. సో మంచి వేదిక, మంచి సమయం, మంచి సందర్భం. ఈ సందర్భాన్ని చేసిన ప్రేక్షకులు కూడా మిగతా బయట ఎక్కడెక్కడో రకరకాల నాటకాల్లో ఉండే ప్రేక్షకులు కాదు. పవిత్రమైన దేవాలయంలోకి వచ్చిన పవిత్రంగా భక్తితో వచ్చిన పవిత్రమైన ప్రేక్షకులు మీరంతా కూడా ఒక రకమైన ప్రేక్షక దేవుళ్ళుగానే అది భావిస్తారు. ఇక తరువాత విషయం, ఇవాళ ఈ పిల్లలందరూ ఒకసారి వస్తారు కానీ ఎన్టీఆర్ కళాభిలో వేల మంది ఈ నృత్య కళాకారులు ఎంతకంటే చిన్న పిల్లలు కూడా చూశారు. అయితే వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతి. వీళ్ళందరికీ నాట్యంతో పాటు నవ్వులు కూడా అద్దెపడు. ఆ నవ్వు అనేది నాకు ఒక ప్రత్యేకంగా చాలా స్పష్టంగా ఇదివరకు ఈ విధంగా నవ్వు నేర్చుకుంటున్న సందర్భాలు ఒక రకంగా ఒకసారి పిల్లలంతా మనస్ఫూర్తిగా మనంతా కూడా ఆశీర్వాదం చేస్తాం. మీ అందరినీ నెక్స్ట్ ఎన్టీఆర్ కళాభిషేకం ఎదురు చూస్తుంది.
మీ అందరూ చేత చాలా మంచి మంచి ప్రదర్శనలు ఓకేనా? రెండు కోసా కూడా ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఫస్ట్ అడుగులు పెట్టింది సేవ 2002. ఫస్ట్ బ్యాచ్ పోసారు ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడక్షన్లో ఫస్ట్ బ్యాచ్ వీళ్ళే. ఈ ఎంఐఏ ఫస్ట్ ప్రొడక్షన్ కోర్స్ ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడ్యూస్ చేసేవారు. అప్పట్లో ఈ డ్యాన్స్ మాస్టర్ వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా, చాలా పోయి బతలాడేవాళ్ళు స్కూల్స్ నుంచి. మీరు ఒపీలు పంపించండి, మీరు ఒపీలు పంపించండి, ఎన్టీఆర్ కళా పరిషత్ బతలాడేవాళ్ళు. అప్పట్లో తయారు చేసింది ముగ్గురే ముగ్గురు. మాంటెసోరీ స్కూల్ వాళ్ళు తయారు చేసిన బయటకు పంపించారు. ఆదిత్య స్కూల్ నుంచి సేవని వీళ్ళు పంపించారు. మూడోది కృష్ణ విమోచన. ఈ 3 స్కూల్స్ మధ్య మంచి కాంపిటీషన్ ఉంది. ఆ టైంలో ఎన్టీఆర్ కళా ఫస్ట్ సేవ అక్కడి నుంచి ఇప్పటికి ఏ స్థాయికి వెళ్తే దాదాపు నేషనల్ స్థాయికి ఈ అమ్మాయి మంచి ముఖ్య. అందుకే మనస్ఫూర్తిగా ఒకసారి మొత్తం ఎన్టీఆర్ కళా అధ్యక్షుడిగా నాకు వెళ్ళిపోతున్న ఈ సంబంధాలన్నీ కూడా తెలుగు డ్యాన్స్ అకాడమీ, అలాగే శివకుమార్ గారు నళిని ప్రియ అకాడమీ, ఈ వేల మంది స్కూల్స్లో చదివే పిల్లలు అందరి పరిచయంతో కంప్లీట్గా కూడా ఈరోజు ఇంకొక సంస్థ ఇక్కడ ప్రారంభం కావడం అనేది ఇంకా ఒంగోలు ప్రతి అసెంబ్లీగా నేను భావిస్తున్నాను. శ్రీ రాజవారి నుంచి నృత్య సంగీత కళాలు లేదు, మీరే ముందు నృత్యమే. ఈ అమ్మాయికి అసలు వీటికి సంగీత ఏదైనా కానీ మీ దగ్గర కూడా కొన్ని వేల మంది కళాకారులు తయారయ్యి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సేవయ శిష్యులు అంటే పేరుగా నువ్వు తయారు చేయాలి. ఓకే కదా? కుమార్ గారు వారి నాన్న, వారి అమ్మ, వారి భర్త, ఆమె పిల్లలు వీళ్ళందరినీ చూస్తే నాకు ఎందుకో ఎంత ప్రశాంతమైన కుటుంబం, ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పిల్లలు డ్యాన్స్, చక్కటి భర్తల తల్లిదండ్రులు. నేను మొన్న కంచిలో ఆ వార్త చూడగానే తీరు కాశాను. ఎక్కడ కంచిలోకి పోయి అక్కడికి పీఠాధిపతుల మొక్కలు పెట్టించి అక్కడ వాళ్ళను పెట్టించి అక్కడ ప్రదర్శించే మామూలు వేసుకుంటారు. చాలా అలాగే ఇండియా చాలా నుదురుపుగా చాలా చేశారు. మన ఇంకోలో జరిగితే అక్కడ ఇండియా మీద ఒక 10 నిమిషాల పాటు దాన్ని కూర్చోండి. అర్థ ఇంట్లో చేశారు, ఇంకోటి చేశారు. జనం చాలా మాత్రం మామూలు ప్రదర్శన. నాకు చేసిన ప్రదర్శనలో నాకు బాగా నచ్చిన ప్రదర్శన ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా ప్రేక్షకులు మొత్తం ఆ ఒక విషయం చెప్పాలి. వన్స్మోర్ ఎప్పుడో పెట్టినాడు కదా విన్నాం. వన్స్మోర్ అనేది మీరు విన్నారు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో డ్యాన్స్ అయిన తర్వాత ప్రేక్షకులు మొత్తం వన్స్మోర్ అని చెప్పి మళ్ళా వేయించుకున్న సందర్భం నిజంగా ఈరోజు నాకు శివకుమార్ గారు ప్రదర్శన కానీ ఆ పిల్లలు కానీ తయారు చేసే విధానం కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ అభివృద్ధి. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు జాతీయ రహదారి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జీబు రెస్టారెంట్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు రెస్టారెంట్ నిర్వాహకులు సాయి, మారుతి స్వాగతం పలికారు. అనంతరం రెస్టారెంట్ నందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని కోరారు. నాణ్యతతో పాటు నమ్మకాన్ని ప్రజలకు అందించాలని కోరారు.
ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिर्श्रीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजे प्रवादिनीपति धीनामविद्विजवतु। श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तच्छय्योनावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये तैः स्वस्ति नस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओर्धज्ञगातुषेषजं तन्नो अस्तु विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभोमिं विश्वतो वृत्ता अत्यधिष्ठद्दशाङ्कुलं पुरुष एवेदकं सर्वं जनातिरोहति एतावानस्य महिमा अतोऽन्यायाकस्य तादोऽस्य विश्वाभूतानि निपातस्यामृतं दिवि निपातो अस्मै देव अधिब्रवन् अजिञ्च ब्रह्मणस्मद्रदाजगदहताजं पुष्यति विश्वमानुषगो साख्यापदासमारुजमाजासहस्रुतेन सहसा सहस्पदा मण्युरिन्द्रो मण्युरेवासुदेवो मण्युर्होतावरुणो जातवेदाः मण्युं निस ईळदेवानुशीर्या पाहिनो मण्यो तपसा सतोषाः। नावाहनादि षोडशोपचार पूजां च करिष्ये। सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्वम भवाद्भवाय नमः। वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः। आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितः धूपमाघ्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि नैवेद्यं సాయి సార్ సాయి మారుతి సాయి. ఈరోజు ఒంగోలులో మళ్ళా జీప్ రెస్టారెంట్ ఒకటి ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దానికి మారుతి సాయి ఇద్దరు కలిసి ఒక మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు హైవే ఫేసింగ్లో ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ పైనుంచి వచ్చే హైవే వాళ్ళందరికీ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళకు కూడా వసతిగా ఉండే విధంగా ఒక మంచి ప్లేస్లో ఇదివరకు కూడా ఒక రెస్టారెంట్ ఉండేది, దాన్ని టేక్ఓవర్ చేశారు. ఈరోజు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా నేను కూడా ఒకటే వాళ్ళకు కూడా చెప్పేది, మనందరి తరఫున కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఏది చేసినా కూడా క్వాలిటీ, పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఒకసారి తిరిగిపోయిన వాళ్ళు హైవే మీద కూడా పలాని మైల్ స్టోన్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో తింటే బాగుంటుంది అనేది ఇంకో 10 మందికి చెప్పే విధంగా మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. అవి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కూడా మన సాయి మారుతికి ఇద్దరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, అందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా కోరుకుంటూ, వాళ్ళు ఒక మంచి పేరుతోటి దీన్ని ఇంకా ఒక 4 గంటలు వ్యాపారంలో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకి మన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా కష్టపడండి, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఒంగోలు బైపాస్ రోడ్లో జీబు రెస్టారెంట్ సాయి ప్రారంభించడం చాలా ఆనందక విషయం. దాన్ని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా హైవేకి దగ్గరలో వెజ్ నాన్ వెజ్ రెండూ కలిపి కూడా ఈ యొక్క హోటల్లో మంచి రుచికరంగా తినడానికి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అలాగే గతంలో కూడా నగరంలో మంచి రుచికరమైనటువంటి మంచి అంటే ప్లానింగ్ ఒక అడవి వాతావరణంలో లేదు రోబోలు తెచ్చి మనకి వంట ఇచ్చే విధంగా వాళ్ళు ఇంతకుముందు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ కూడా బాగా అభివృద్ధి చెంది
వాళ్ళు ఇదే విధంగా ఒంగోలు నగరంలో ఇంకా రెస్టారెంట్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ముందు కూడా వాళ్ళ వ్యాపారం ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా జనార్దన్ అన్నకి, మా రియాజ్ అన్నకి, ఇతర నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మేము గత 5 ఏళ్ల నుంచి ఒంగోలు జీబు రెస్టారెంట్ అని నడిపిస్తున్నాము. అది మల్టీ థీమ్ రెస్టారెంట్ అది. సో దానికి అనుబంధంగానే మేము ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది హైవే మీద. ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి టీ, కాఫీ, మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉంటాయి మా దగ్గర. సో తప్పకుండా మమ్మల్ని లాస్ట్ 5 నుంచి ఆదరించినట్లు మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు జనార్దన్ అన్న అండ్ రియాజ్ అన్న అండ్ అదర్ మా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, మా సుదేష్ అన్నకి, మా కన్యా అన్నకి స్పెషల్ థ్యాంక్స్. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇంత బ్యూటిఫుల్గా చేయడానికి వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు నాకు. శాసనసభ్యులు గౌరవనీయులు దామచల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు సౌత్ బైపాస్లో జీబు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే టౌన్లో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నప్పటికి కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ జీబు రెస్టారెంటు ఈ ఊరు బయట ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ, అట్లాగే ఈ యాజమాన్య గతంలో మన అభిలాష్ సెంటర్లో ఉన్న జీబు మల్టీ రెస్టారెంట్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జనాలకు మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి రెస్టారెంట్స్ ఇంకా బ్రాంచెస్ అన్ని ఇంకా. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాల్సిందన్న సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి. కళలు సంస్కారాన్ని, మానవతా విలువలను ప్రబోధిస్తాయని తెలిపిన ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.